వైసీపీ విషయంలో చంద్రబాబు సర్కార్ దూకుడు చూపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అక్రమంగా నిర్మించిన కార్యాలయాల విషయంలో వరుసగా నోటీసులు జారీ చేస్తూ పోతుంది. ఇప్పటికే తాడేపల్లిలో వైసీపీ అక్రమ కట్టడాన్ని కూల్చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన పార్టీ కార్యాలయాల విషయంలో ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ వరుసగా నోటీసులు జారీ చేస్తుంది. నిర్దేశిత గడువులోగా సమాధానాలు ఇవ్వాలని, లేదంటే తదుపరి చర్యలు ఉంటాయంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు వైసీపీ చిక్కులో పడే సూచనలే కనిపిస్తున్నాయి. వైసీపీ గత 5 ఏళ్లలో వ్యవహరించిన తీరు చూసి చేతిలో అధికారం ఉంది కదా అని ఇష్టానుసారం వ్యవహరిస్తే ప్రభుత్వం మారితే ఎలా ఉంటుందో ఇప్పుడు ఆ పార్టీకి బాగా అర్థమయ్యే పరిస్థితులు వచ్చాయంటూ సొంత పార్టీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ కార్యాలయాల కోసం అధికారంలో ఉన్న వాళ్ళు ప్రభుత్వ భూములు తీసుకోవడం కొత్తమీ కాకపోయినా ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడం నిబంధనలు ఉల్లంఘించడమే అన్న విషయం తెలిసిందే. అయితే అధికారంలో ఉన్నంతకాలం వైసీపీ ఇదేమీ పట్టించుకోకుండా భారీ భారీ నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారటంతో వీటిని ఎలా కాపాడుకోవాలనే అంశంపై నానా తంటాలు పడుతుందని చెప్పొచ్చు. గత 5 ఏళ్ల కాలంలో వైసీపీ అనుసరించిన తీరు చూసిన తర్వాత కూటమి సర్కార్ ఏమాత్రం ఈ విషయంలో ఉదారంగా వ్యవహరించే ఛాన్స్ లేదని చెప్పొచ్చు. ఓవైపు వరుస పెట్టి అక్రమంగా నిర్మించిన పార్టీ కార్యాలయాలకు సంబంధించి ఆయా జిల్లాల అధ్యక్షులకు నోటీసులు జారీ అయ్యాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు వాలంటీర్లకు సాక్షి పత్రిక కొనుగోలు చేసేందుకు ఇంతకాలం ఇచ్చిన న్యూస్ పేపర్ అలవెన్స్ను రద్దు చేస్తూ కూటమి సర్కార్ సోమవారం నాడు మెమో జారీ చేస్తుంది. ఇక నుంచి న్యూస్ పేపర్ అలవెన్స్ కింద ఎలాంటి చెల్లింపులు చేయడానికి వీల్లేదంటూ ఆదేశాలు జారీ చేస్తుంది. సాక్షి పత్రిక సర్క్యులేషన్ పెంచుకునేందుకే జగన్ సర్కార్ ఈ మోడల్ను ఫాలో అయిందనే విషయం తెలిసిందే. ఇదే అంశంపై గతంలో సుప్రీంకోర్టు వరకు వెళ్లిన విషయం తెలిసిందే. రాబోయే రోజుల్లో మద్యం స్కామ్తో పాటు ఇసుక స్కామ్లకు సంబంధించి కూడా విచారణలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో జగన్ మరింత చిక్కుల్లో పట్టడం ఖాయమనే చర్చ సాగుతోంది. ముఖ్యంగా మద్యం విషయంలో అటు జగన్తో పాటు చాలామంది అధికారులు కూడా అడ్డంగా బుక్ అయ్యే అవకాశం ఉందని ఈ వ్యవహారాలను చూస్తున్న వర్గాలు చెప్తున్నాయి. సోమవారం నాడు జరిగిన కేబినెట్ సమావేశంలో హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గతంలో వైసీపీ సర్కార్ ఎన్టీఆర్ పేరును తొలగించిన విషయం తెలిసిందే. దీంతో పాటు గత 5 ఏళ్లలో జగన్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేయాలని కూడా సోమవారం నాడు జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఓవైపు ఎలాంటి అనుమతులు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యాలయాలు కట్టిన వైసీపీ ఇప్పటికీ ఎదురుదాడి చేస్తుండటం మరో విశేషంగానే చెప్పుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.